నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. పట్టణంలోని 29వ వార్డులో టీడీపీ నుండి వైసీపీలో చేరిక. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ 29వ వార్డు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పట్టణ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ అధ్యక్షతన గాజుల గోకారమ్మ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీకి చెందిన దాదాపు 80 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠప్ప సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ, ప్రజలకు జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అని భావించి 29వ వార్డు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పట్టణ అధ్యక్షులు డి నజీర్ అహ్మద్ అధ్యక్షతన గాజుల గోకారమ్మ ఆధ్వర్యంలో పాండు, శివకుమార్, చంద్రిక, లక్ష్మి, బోడి పద్మావతిలతో పాటు 80 కుటుంబాలు వైసీపీ పార్టీలోకి రావడం ఎంతో శుభపరిణామమని తెలిపారు. అలాగే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. గోకారమ్మ గారు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గోకారమ్మ గారు ఒక 80 మంది కుటుంబాలతో కలిసి ఇవాళ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, జగనన్న చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాలకు అందరూ కూడా స్పందిస్తూ మాకందరికీ మద్దతు తెలిపేందుకు ఇవాళ గోకారమ్మ గారు స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, వీళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు తెలిపేందుకు ఇవాళ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇలాగే అందరూ ప్రతి ఒక్కరూ కూడా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, జగనన్నే రావాలి మళ్ళీ అని అంటూ, మరీ మనం మంచి సుపరిపాలన అందాలి అంటే మరీ జగనన్నే రావాలి అంటూ ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి పూర్తి మద్దతు మాకు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.